కరీంనగర్ ఓసీలో ఉన్న నిరుపేదలకు తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో పేదరెడ్డిలకు అవకాశం కల్పించాలని కోరారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓబీసీ నాయకులు రాజిరెడ్డి, కన్య కృష్ణ తదితరులు మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకంలో పేద రెడ్డిలకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సవరించాలని కోరారు. రాజీవ్ యువ వికాసం పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు పేద రెడ్డిలకు ఈడబ్ల్యూఎస్ ద్వారా అవకాశం కల్పించాలని అన్నారు. రెడ్డిలలో నిరుపేద కుటుంబాలు ఎన్నో దీనితో బాగుపడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల రాజిరెడ్డి, లక్ష్మారెడ్డి, కన్య కృష్ణ పలువురు నాయకులు పాల్గొన్నారు. నా పేరు పెండ్యాల రామరెడ్డి. నేను రెడ్డి జేఏసీ ఉత్తర తెలంగాణ అధ్యక్షుడిని. ఈ రాజీవ్ యువ సంఘాలు ఇది ఏదైతే ఉన్నదో 4-5 లక్షలు ఇస్తామన్న పథకం చాలా మంచి పథకం అయినప్పటికీ ఓసీలలో అడ్డ మీద కూలీలుగా బతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. దయచేసి ఇప్పటికే మా ఓసీలల్లో ఏ ఉపాధి లేక పిల్లలు కూడా తెచ్చడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. పెళ్ళిళ్ళు కాక మా యువకులంతా రోడ్ల మీద అడ్డ మీద కూలీలుగా బతుకుతారు. మేము ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి. ఖచ్చితంగా మా ఓసీలో ఉన్నటువంటి నిరుపేదలకు ఈడబ్ల్యూఎస్ కేంద్రం ఏదైతే ఇచ్చిందో దానికి అనుగుణంగా ఈడబ్ల్యూఎస్కి అనుగుణంగా మీరు ఖచ్చితంగా మా ఓసీలోని నిరుపేదలందరికీ కూడా ఈ పథకం వర్తింపజేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అనేది చాలా బాధాకరం. ఓసీలలో కూడా 80% మంది పేదలే ఉన్నారు. వాళ్ళు కిరాణా దుకాణాలలో, హోటళ్లలో చిరు వ్యాపారులుగా వ్యవసాయం చేసుకుంటూ 1 ఎకరం 2 ఎకరాలతో వ్యవసాయం చేసుకుంటూ చాలా దుర్భర జీవితం గడుపుతున్నారు. వారి పిల్లల పరిస్థితి ఏమిటని ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు ఒక్కసారి ఆలోచించండి. ఓసీలలో పేదలు లేరా? వాళ్ళకి సంక్షేమ పథకాలు అవసరం లేదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా, రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా విస్మరించి సంక్షేమ పథకాలు కేవలం కొన్ని వర్గాలకే పరిమితం చేయడం అనేది చాలా దారుణం. కావున రేవంత్ రెడ్డి గారి విషయంపై వెంటనే స్పందించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారం 10% ఈ రాజీవ్ యువశక్తిలో కూడా అమలు చేయాలని, లేని పక్షంలో ఓసీ ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన మేము పోరాటం ఉధృతం చేసి ఈ విషయాన్ని సాధించే వరకు, పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కూర మైపాలరెడ్డి, ఐక్య కార్యాచరణ. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పేరుతో రాష్ట్రంలోని తెలంగాణలోని 5 లక్షల మంది యువకులకు ఉపాధి అవకాశాల కోసం ఆర్థిక సాయం చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని మనం స్వాగతిస్తూ అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏర్పరిచిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఉంది. మేము కోరేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఉన్న 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు మీరు ఏదైతే ఇస్తున్నారో రాజీవ్ యువ వికాస్లో అందులో కూడా 10% కల్పించవలసిందిగా మనవి చేస్తూ, ఒకవేళ మీరు ఈ కార్యక్రమం చేయకుంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. నా పేరు కన్య కృష్ణ, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు.